కొంతమూరులో వెంచేసి ఉన్న శ్రీ చక్ర సహిత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో ఈ నెల 17 నుంచి 27 వరకు 11 రోజుల పాటు సుబ్బరాయుడు షష్ఠీ మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు షణ్ముఖ పీఠాధిపతి స్కంద స్వామి చెప్పారు. శనివారం పీఠంలో జరిగిన మీడియా సమావేశంలో షణ్ముఖ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి స్కందస్వామి మాట్లాడుతూ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం సందర్భంగా సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గర్భాలయంలోని మూల విరాట్టుకు భక్తులు స్వయంగా పాలతో అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు కుటుంబంతో సహా ఈ అభిషేకం చేయవచ్చన్నారు. దీనిలో పాల్గొనేవారు పిల్లలతో సహా సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలని సూచించారు. ఇక్కడ 11 సంవత్సరాలుగా ఇక్కడ షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. లోకశాంతికి 20 నుంచి 21, 22 తేదీల్లో శత్రు సంహార శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతి హోమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో చోటు చేసుకున్న అశాంతి, రుణబాధలు, దృష్టి దోషాలు, ఇతర దోషాలు నివారణ అయ్యేందుకు అలాగే అన్యోన్య దాంపత్యం సంతానానికి హోమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. 27వ తేదీ ఉదయం స్వామివారికి అన్నాభిషేకం, మధ్యాహ్నం 12 గంటల నుంచి మహా అన్న సమారాధన జరుగుతాయని చెప్పారు. సమావేశంలో ట్రస్ట్ ప్రతినిధులు కామేష్, సత్య శ్రీనివాస్, వీరారెడ్డి, సీతారామ లక్ష్మారెడ్డి, సుబ్రహ్మణ్యం, కరుణాకర్, వరప్రసాద్ రెడ్డి, సూర్యప్రకాష్, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. కొంతమూరులో వేయించేసినటువంటి శ్రీచక్ర సహిత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధి అందు షణ్ముఖపీఠం నందు గత 11 సంవత్సరాలుగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరంలాగే 11 రోజుల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా సుబ్బారెడ్డి షష్ఠి పర్వదినం సందర్భంగా ఆ రోజు కులమతాలకు అతీతంగా స్వామివారి యొక్క గర్భాలయంలోకి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి స్వయంగా స్వామివారికి అభిషేకం చేసినటువంటి కార్యక్రమం తలపెట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో సాంప్రదాయ దుస్తులు అనుసరించి ప్రతి ఒక్కరూ ఈ అభిషేకం చేసుకోవడం ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా వేలాదిగా జనం తరలి వస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా వస్తారని మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సుబ్బారాయుడు షష్ఠి రోజు స్వామివారి దర్శనం చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి సమయంలో కూడా స్వయంగా స్వామివారి పాదాల చెంతకు వెళ్ళి గర్భాలయ ప్రవేశం చేసి స్వామికి స్వయంగా అభిషేకం చేసుకుని పాలాభిషేకం చేసుకునే అవకాశం కల్పించడం ఆ స్వామివారు మనందరికీ ఇచ్చినటువంటి అనుగ్రహంగా భావించి ప్రతి ఒక్కరూ ఇక్కడ కులమతాలకు అతీతంగా, అంటే మీరు ఏ కులం, మీది ఏ మతం అని అడగకుండా చాలా చోట్ల ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. అటువంటి విమర్శలకు తావు లేకుండా ఎవరు వచ్చినా కానీ వారు ఎలాంటి వారైనా సరే అంటరాని వారు అనే ప్రసక్తి లేకుండా ఇక్కడ గర్భాలయ ప్రవేశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరూ కూడా వినియోగించుకోవాలని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి పాలాభిషేకం చేసుకుని అందరూ కూడా స్వామి అనుగ్రహం పొందాలని తెలియజేస్తున్నాం.